గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో స్వయంగా పిల్లర్స్ ను బోరులు తవ్వి ఐరన్ పనిచేశారు మంత్రి. కార్మికులతో కలిసి పిల్లర్స్ నిర్మాణ పనుల్లో ఇసుక, కంకర, సిమెంట్ మోసి పిల్లర్లలో వేశారు. నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరీకరణగా తీర్చిదిద్దారనే లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలని పాలకొల్లు పట్టణంలో కూడా అత్యంత సుందరంగా కైలాస వనాన్ని తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికని కూడా కైలాస వనంగా మార్చాలి. అయితే దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ని మొబిలైజ్ చేసుకుని గ్రామస్తులు కూడా దాతల సహకారం తీసుకుని దానితో పాటుగా ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పనుల్లో శ్రమదానం చేసి ఈ శ్మశాన వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మరి ఈరోజు సెలవు దినమని ఆదివారం అని అటువంటి పక్కన పెట్టుకుని ఈవేళ తెల్లవారు గ్రామం నుండి మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు లేదా రాత్రి అర్ధరాత్రి కూడా షిఫ్ట్ల వారీగా కూడా పనుల్ని విభజించి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా డివైడ్ చేసి ఒక పార్ట్ ఒక పూట, ఒక పార్ట్ ఇంకొక పూట, యూత్ ఒక పూట, కొంచెం మిడిల్ ఏజ్ ఇంకొక పూట, ఇట్లాగా షిఫ్ట్ల వారీగా కూడా పనిచేసి ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పనులకి శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి వ్యక్తి ఆఖరి